వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ మధ్య కాలంలో దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కేవలం అఘోరి అలాగే వర్షిని పెళ్లి టాపిక్ మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. సో నిజంగా అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చా? పెళ్లి చేసుకుని సంసారం చేశారా? అసలు అఘోరి శాస్త్రం ఏం చెప్తుంది అని మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు రోహిత్ నందనాథ్ గారు ఉన్నారు. తాంత్రిక్ ఇప్పటికీ ఎన్నో ఇంటర్వ్యూలు కూడా చేసినాం. సో చాలా మందికి కూడా రీచ్ కావడం అనేది జరిగింది. సో ఒక జెన్యున్ పర్సన్ ని మనం ఇంటర్వ్యూ చేద్దాం అన్నట్టే ఈ రోజు కూడా రోహిత్ నందనాథ్ దగ్గరికి రావడం అనేది జరిగింది. సో మరిన్ని విషయాలు వారితో మాట్లాడుతాం. నమస్తే రోహిత్ నందనాథ్ గారు. జై శ్రీ మహాకాల్ జై మా. రోహిత్ నందనాథ్ గారు, మనం చేసినటువంటి ఇంటర్వ్యూలు చాలా వరకు పాజిటివ్ వచ్చినాయి. అండ్ చాలా మంది జనాలు కూడా అంటే మీతోటి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ గా అంటే చాలా పాజిటివ్ గా మాట్లాడారు అది ఇది అని చెప్పేసి కూడా కామెంట్స్ కూడా రావడం అనేది కూడా జరిగింది. సో ఈ ఇంటర్వ్యూ కూడా అంటే మనం ఏదో ఆ క్వశ్చన్లు ఈ క్వశ్చన్లు కాకుండా ఒక జనాలకు ఉపయోగపడేటట్లు మాట్లాడదాం అన్నట్టు మీ దగ్గరికి రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అండి, అఘోరి ఎవరైతే ఉన్నారో తను శ్రీవర్షిని పెళ్లి చేసుకుంది. సో మళ్ళీ అఘోరీలు నిజంగా పెళ్లి చేసుకోవచ్చా? అండ్ రకరకాలుగా వర్షిని అట్లా చేసింది, డబ్బులు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది. సో అసలు అఘోరి శాస్త్రం ఏం చెప్తుంది? అఘోరీలు నిజంగా పెళ్లి చేసుకోవచ్చా? అఘోరి శాస్త్రం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ టాపిక్ ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య. అఘోరి అని సంబోధించడం నాకు ఇష్టం లేదు. శ్రీనివాస్ వర్షిని మధ్యలో సంబంధం, అది వాళ్ళ వ్యక్తిగత అంశం. వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ఎదురు చేసుకుంటారు. అఘోరికి దీనికి ఎందుకు లింక్ చేస్తున్నారు? ఎందుకనంటే అఘోరిల శాస్త్రం ప్రకారము శివుడు ఎప్పుడైతే అఘోరి దీక్ష చేసిండో తను శివుడే పెళ్లి చేసుకోలేదు. శివుడే పెళ్లి చేసుకోలేదు. శివుడు ఎప్పుడైతే అఘోరి తత్వం వదిలేసి తంత్ర పద్ధతి స్టార్ట్ చేసిండో, ఎప్పుడైతే బోధించిండో మా భగవద్గీత శివపురాణంలో, అప్పటి నుంచి శివుడు భార్యాభర్తలు అయిపోయిన వాళ్ళిద్దరూ శివశక్తిగా ఉజ్వల స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి. ఎప్పుడైతే శివుడు తంత్రం పార్వతీమాతకు నేర్పించిండో అప్పుడు శివుడు పెళ్లి చేసుకున్నాడు భగవతిని. అప్పటి నుంచి ఆదిపర శక్తిగా శివుడిని కొలుచుకుంటాడు. అఘోరి సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం అనేది లేదు. ఫస్ట్ ఘోరం కానిది అఘోరి, ఘోరం కానిది అఘోరి. కానీ ఇదంతా ఘోరంగా ఉన్నది. దీన్ని ఫస్ట్ మనము దీన్ని బైకాట్ చేద్దాం. ఎందుకనంటే శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని తీసుకొని పోయాడు, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అదే వ్యక్తిగత అంశం. దాన్ని అఘోరికి ఎందుకు కలుపుతున్నారు అనేది నాకు క్వశ్చన్. ఓకే, అంటే తను అఘోరిగా ఫేమస్ కదా, పూజలు చేస్తుంది, శ్మశానాల్లో ఉంటుంది. ఎప్పుడైతే ధర్మం తప్పిందో, ఎప్పుడైతే అఘోరి పద్ధతి తప్పిందో అప్పుడే తను అఘోరి కాదని అర్థమైపోయింది కదా. ఇప్పుడు అది అఘోరి పద్ధతి కాదండి. ఎందుకు అనంటే అఘోరి పద్ధతిలో పెళ్లి లేదు. వాళ్ళు లౌకిక జీవితాన్ని వదిలేసి ఎక్కడో కొండలలో గుట్టలలో తిరుగుకుంటూ ఉంటారు. సరే, సనాతన ధర్మం గురించి కొట్లాడుతుంది, సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది అని చాలా మంది తన వీడియోస్ కి అడక్ట్ అయిపోయింది. అంటే చూడడం స్టార్ట్ చేసిండు, అంటే అఘోరిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత తను చేసే పనులన్నీ కూడా అఘోరి తత్వం పనులు అయితే కావు. ఎందుకంటే జనాలను భయప్రాంతులకు గురి చేస్తే ఎవరు కూడా జనాలకు రక్షణ ఉండేవాళ్ళు. భయప్రాంతులకు గురి చేసే వాళ్ళని అఘోరిని ఇక్కడ చెప్పలేము. అయితే ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే వశీకరణ చేసి మా అమ్మాయిని తీసుకెళ్ళింది అది ఇది అని చెప్పేసి. సో శ్రీనివాస్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతాం మనము. శ్రీనివాస్ కి మరి ఆ శక్తులు ఉన్నాయంటారా? నిజంగా వశీకరణం ద్వారా ఒక అమ్మాయి యువతల పర్సన్ ఎక్కడికి చెప్తే అక్కడికి వచ్చే అవసరం ఉందంటారా? అఘోరి సాంప్రదాయంలో అఘోరీలు చేసే పూజలలో వశీకరణం అనేది ఎందుకు అనంటే ఒక ఆడము మీద ప్రయోగం చేయడం నిషిద్ధం. అంటే మంత్రాలతోటి అమ్మాయిలను వశం చేసుకోవడము, మంత్రాలతోటి అమ్మాయిలను లోపరుచుకోవడము ఇది ఉండదు. సో ఒకవేళ తన చేసిందనంటే షీ బ్రేక్ ద రూల్స్. ఆమె బ్రేక్ చేస్తుంది తన రూల్స్ ని. సో అది వాళ్ళ వ్యక్తిగత అంశం. ఫస్ట్ థింగ్ క్లారిటీగా చెప్తున్నా, అది వాళ్ళ వ్యక్తిగత అంశము. దాన్ని వాళ్ళ వ్యక్తుల మధ్యలో చూడండి, కానీ అఘోరి సాంప్రదాయానికి ముడి పెట్టకండి అని చెప్తాను. ఎందుకు అంటే గురువు గారు, తను అఘోరిగా ఫేమస్ కాబట్టే కదా ఇప్పుడు తన గురించి అంతా మాట్లాడుకుంటుంది. సో తను కూడా శ్మశానాలలో పూజలు చేసా. సో తను ఆహార నియమాలు కావచ్చు, తర్వాత వారి కార్లు ఎప్పుడు కాలభైరవుడు కావచ్చు, శివుడు కావచ్చు, అంటే ఒక నేను పద్ధతిగా వెళ్తున్నా అఘోరిని నేను ఒక శిష్యురాలుగా చూస్తున్నా. ఆమె కూడా నాకు అమ్మ లాంటిది అని చెప్పేసి కూడా చెప్పుకురావడం అనేది జరిగింది. అమ్మాని సంబోధిస్తూనే మళ్ళీ పెళ్లి చేసుకొని ఇంకా రకరకాలు కదా, వాళ్ళ ఫస్ట్ నైట్ అవుతుందా, వాళ్ళకి పిల్లలు పుడతారా అన్నట్టు కూడా టాపిక్లు రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ థింగ్ అండి, ఎప్పుడైతే తన పద్ధతి తప్పిందో అక్కడికే తన అఘోరితత్వం పోయింది అనేది మా ఇంటెన్షన్. మాదనే కాదు, సాంప్రదాయంలో కూడా ఇది ఇక్కడికి ఎండ్. సో ఎనీమోర్ షీ ఈజ్ నాట్ అఘోరి.
ఓకే. ఆమె శ్రీనివాస్ అఘోరి గారు. కాదు, శ్రీనివాస్ అని పిలవండి ఫస్ట్. రెండోది, జనాలు అంటే మన జనాలు హైందవ ధర్మం గురించి ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే కొట్లాడతారో వాళ్ళకి కొంచెం మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్. ఎందుకంటే హైందవ ధర్మం గురించి కొట్లాడే వాళ్ళు వెలుగులోకి వస్తున్నారు ఈ మధ్య. ఇంత ముందు రాకపోయేది కానీ ఇప్పుడు హైందవ ధర్మం కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళందరికి కూడా జనాలు మద్దతు ఇస్తున్నారు. ఆ మద్దతుని తను క్యాష్ చేసుకుంది. ఓకే. క్యాష్ చేసుకొని ఈ హంగు ఆర్భాటాలతోటి ప్రజలకు వెళ్ళడము. ఫస్ట్ థింగ్, అసలు అఘోరితత్వం అనేది ప్రజలకు చాలా దూరం. లైంగిక జీవితం ఉండదు వాళ్ళకు. ఓకే. వాళ్ళ సర్వం శివుడే అని భావిస్తారు. సో ఇక్కడ అఘోరి లేదు. అఘోరి లేదు, వాళ్ళిద్దరు వ్యక్తిగత అంశం అది. ఎందుకంటే ఇప్పుడు అసలు దాని గురించి మాట్లాడి వేస్ట్ అంటారా? మాట్లాడే వేస్ట్. అందరికి కూడా చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నాను, ఎవరు కూడా ఈ అఘోరి టాపిక్ తీయకండి. మనకు చాలా బిగ్గర్ ఇష్యూస్ ఉన్నాయి. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనకి ఇంకా చాలా బిగ్గర్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అయోధ్య అయింది, నెక్స్ట్ ఇప్పుడు కాశీ ఉంది, మథుర ఉంది. మనకి ఇంకా మనం కొట్లాడడానికి బిగ్గర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నాతో పాటు రండి, నేను ఒక ఊరికి తీసుకెళ్తా. అంటే ఈ టైమింగ్స్ కాకుండా, ఏదైతే గవర్నమెంట్ అలర్ట్ చేసిన టైమింగ్స్ కాకుండా అర్ధరాత్రి 11 గంటల నుంచి పొద్దున 3 గంటల వరకు వాళ్ళ ఈ ప్రార్థనలు వినిపించుకుంటా జనాలందరినీ వాళ్ళ జీవితాలను ఇప్పుడు స్వతహా జీవితాన్ని కోల్పోతున్నారు వాళ్ళు. ఆ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు. అట్లాంటి ఊర్లు చాలా ఉన్నాయి. వాటి మీద కొట్లాడదాం. మనకు పెద్ద ఇష్యూస్ ఉన్నాయి ఇంకా. సో ఈ ఇష్యూని అసలు పరిగణలోకి తీసుకోవద్దు అనేది నా విన్నపం. ఓకే. అసలు అఘోరి శాస్త్రం ఏం చెప్తుందండి? అఘోరి శాస్త్రం ఏ విధంగా ఉంటుంది? ఒక వ్యక్తి అఘోరిగా మారినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నియమాలు పాటించాలి, ఒక స్త్రీ తోటి ఆ విధంగా సహజీవనం చెయ్యొచ్చా? ఎందుకంటే మొదటి భార్య ఉందని, తర్వాత మళ్ళీ ఈమెను తీసుకొచ్చిండ్రు, ఈమెకి ఇంకేదో పూజల కోసం వాడుకుంటుండ్రని, తర్వాత ఈమెకి అమావాస్య పౌర్ణమి రోజు అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పేసి, లేకపోతే డబ్బులు ఆశించి లక్షలు ఉంటాయి, కోట్ల ఆశలు ఉంటాయి అని చెప్పేసి. సో ఒక అఘోరికి నిజంగా వారి పేరు మీద పైసలు కావచ్చు, విల్లాలు కావచ్చు ఉంటాయా? అఘోరి అంటే మీకు మన వాడుక భాషలో చెప్పాలి అని అంటే, వాళ్ళ డబ్బులు, ఈ వ్యామోహం, శరీరం మీద వ్యామోహము, ఎలాంటి కోరికలు లేకుండా వెళ్ళి అడవులలో, హిమాలయాలలో, కాశీ లాంటి పుణ్యక్షేత్రాలలో వెళ్ళి సాధన చేసుకుంటారు. వాళ్ళకి దేని మీద ఆశ ఉండదు. మీరు నిజమైన అఘోరి దగ్గరికి వెళ్ళండి, తీసుకొని డబ్బు పెట్టండి, దే విల్ త్రో ఎట్ యువర్ ఫేస్. మేము ముఖం మీద విసిరి కొట్టేస్తారు, మాకు డబ్బు వద్దని. అఘోరి అనే పదానికి చాలా 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 రెస్పెక్ట్ ఇస్తాం మేమంతా. దాన్ని మీరు ఎందుకు మళ్ళీ కంబైన్ చేస్తున్నారు? ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది కూడా అదే. మీరు ఎటు చేసి మళ్ళీ తీసుకొచ్చి అఘోరి, శ్రీనివాస్ వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకనంటే ఫస్ట్ నాకు ఒక క్లారిటీ ఇవ్వండి, తన స్త్రీయా పురుషుడా? అదే క్లారిటీ లేక చాలా మంది కొట్టుకుంటున్నారు. ఒకవేళ పురుషు అనుకోండి, వాళ్ళిద్దరు మేజర్స్, వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం. అక్కడ స్త్రీ అనుకోండి, ఇద్దరు స్త్రీ అంటే లెస్బియన్ కి వస్తారు. లెస్బియన్ లో పెళ్లి చేసుకోవడం కూడా తప్పేం కాదు, మన చట్టం చూసుకున్న దాని గురించి. దెన్ వై వీఆర్ ఇంటూ ఇట్? మనం ఎందుకు కొట్లాడుతున్నాం దాని గురించి? అఘోరి అనే పేరు వాడుతున్నానే కదా మనం కొట్లాడుతున్నాం. ఆ పేరుని ఆపేస్తే అయిపోతుంది కదా. కాల్ హిమ్ శ్రీనివాస్. శ్రీనివాస్ అని పిలవండి. అఘోరి 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 అని మీరే ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నారు. మీ పత్రికా విలేకరులకు, పత్రికా మిత్రులు అందరికి కూడా నమస్కరించి నా చేతులు జోడించి అడుగుతున్నాను, ఇది ఆపేయండి. మీరే ఎక్కువ దీన్ని పబ్లిసిటీ చేస్తున్నారని నా ఇంటెన్షన్. సో ఇక్కడ అఘోరీలకు చెడ్డ పేరు తెచ్చే అవకాశం 100% ఉందండి. వాళ్ళు ఎక్కడో లౌకిక జీవితం అనుభవించుకుంటా వాళ్ళు పీస్ఫుల్ గా హిమాలయాల్లో ఉండి దేశానికి సంరక్షణ వాళ్ళు. అంటే సందర్భం బట్టి వాళ్ళు బయటకు వస్తారు, కానీ దేశాన్ని సంరక్షించేది వాళ్ళే. లోక కళ్యాణం కోసం కొట్లాడే వాళ్ళు అఘోరీలు. ఓకే. అండ్ ఇప్పుడు మీరు తాంత్రిక్ కదండి. సో మీరు కామాఖ్య దేవాలయంలో ఎన్నో సంవత్సరాలు ఉన్నారు, తర్వాత ఎన్నో పూజలు చేయడం అనేది జరిగింది, ఎక్కడెక్కడో కూడా తిరిగారు కదా. సో తాంత్రికులు పెళ్లి చేసుకోవచ్చు. శాస్త్రం చెప్పింది అది కదా. పార్వతీమాతకు శివుడు ఎప్పుడైతే బోధిస్తున్నాడు శివపురాణం, మీరు శివపురాణం చదివినటువంటి ఈ సబ్జెక్ట్ గురించి మీకు ఐడియా ఉంటుంటారు. ఎప్పుడైతే శివుడు తంత్రం పార్వతీమాతకు నేర్పిస్తాడు అంటే ఇద్దరు కలిసి కదా చేసింది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్. ఏ తాంత్రిక్ కూడా మాకే రిస్ట్రిక్షన్స్ లేవు పెళ్లి విషయం. ఓకే. అండ్ మళ్ళీ తాంత్రిక్ కి కూడా అంటే వ్యామోహాలు ఉండొచ్చు రకరకాలుగా. ఇప్పుడు లౌకిక జీవితం అనుభవించుకుంటే, భాగ్య భోగ్యాలు అనుభవించుకుంటే తంత్ర సాధన చేసుకోవచ్చు, మోక్షం చేసుకోవచ్చు. సాధన చేసుకోవడానికి వాటికి సంబంధం ఏముందండి? సాధన ఎవరైనా చేసుకోవచ్చు, మా పద్ధతి వేరు. ఓకే. సో మీ పద్ధతికి అఘోర పద్ధతికి ఆల్రెడీ మనం ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినాం. సో మరోసారి అడుగుతున్నా, సో అఘోరి శాస్త్రానికి తాంత్రిక శాస్త్రానికి తేడా ఏంది? ఈజీగా వాడుక భాషలో చెప్పాలి అంటే అఘోరి శాస్త్రం శివుడు పెళ్లి వాకు ముందు చేసినటువంటి శాస్త్రం. ఆ శాస్త్రం పెళ్ళైన తర్వాత చేసిన సింపుల్ అని, అంతే. ఒకటే మాటలు. ఇప్పుడు ఎందుకంటే
జనాలకు అర్థం కాని భాషలు చెప్పి ఉమ్. వాళ్ళకి రీచ్ కూడా కాదు. ఇట్స్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్ షింజీ. ఓకే, సో మీరు కూడా సహజీవనం చేసుకుంటూ లేకపోతే పెళ్లి చేసుకుంటూ తాంత్రిక విద్యని కంటిన్యూ చేయొచ్చు. సో అఘోరాలు ఆ విధంగా చేయనికి లేదు, ఎందుకంటే వాళ్ళు చెయ్యరు. వాళ్ళ సాంప్రదాయం వాళ్ళు ఎంచుకున్న మార్గమే లౌకిక జీవితాన్ని వదిలేసి పోయి సన్యాసి జీవితం అనుభవించడం. వాళ్ళు ఎంచుకున్న మార్గం కదా, వాళ్ళే బ్రేక్ చేసుకుంటే ఎట్లా మళ్ళా. ఓకే, మళ్ళీ ఇప్పుడు వారికంటే ఒక గురువు గారు ఉన్నారు కదా, మరి అంటే గతంలో వారి గురువు గారిని కూడా చూపించడం అనేది ఏం జరిగింది. ఇస్తారండి? ఇప్పుడు గురువు గారి దగ్గరికి పోయి పెళ్లి చేసుకుంటే ఏం చేయగలుగుతారు? గురువు నేను ఒక అమ్మాయిని పట్టుకుని వచ్చి పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారు? గురువు వద్దంటారా? ఉమ్. అమ్మ నువ్వైతే అగోరి కాదు కానీ పెళ్లి చేసుకుంటే నీ ఇష్టం అని చెప్తారు, కానీ ఎవరు కూడా అబ్జెక్ట్ చేయరు. బికాస్ దే డోంట్ ట్రీట్ యాజ్ అగోరి. వాళ్ళే ట్రీట్ చేస్తలేరు అగోరిగా, మీరు ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? సో దీన్ని ఎంత తొందరగా పులి స్టాప్ పెట్టేస్తే అంత మంచిది. మంచిది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి. మన హైందవ వీళ్ళ వల్ల ఇంకొకటి నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా, వీళ్ళ వల్ల హైందవ ధర్మానికి కానీ, హైందవ సమాజానికి కానీ, హిందూ ధర్మానికి కానీ ఎటువంటి నష్టం లేదు. ఓకే, వీళ్ళ వల్ల ఎటువంటి డ్యామేజ్ అయ్యేదైతే లేదు. అంటే మళ్ళీ నిన్న మొన్న కూడా కొందరు అంటే హైందవ విషయం ధర్మం విషయంలో మొత్తం చెడ్డ పేరు తెస్తుంది, ఆ పేరు తెస్తుంది, ఈ పేరు తెస్తుంది అని. అదే చెప్తున్నా అందరికి గుర్తుంచుకోండి, తన వల్ల మనకి డ్యామేజ్ లేదు. ఎందుకో చెప్తా వినండి. హైందవ ధర్మాన్ని నాశనం చేయడానికి 800 సంవత్సరాలు ఏం చేయలేకపోయినా, తర్వాత 2 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అప్పుడు కూడా మన ధర్మాన్ని ఏం చేయలేకపోయినా. స్వరాష్ట్ర నిర్మాణం మన అజెండా అండి. ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు, పుట్టగొడుగులు ఆడవాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడి మనం ఫోకస్ చేస్తున్నాం అనేది నా ఇంటెన్షన్. ఓకే, సో అంటే మీ విషయంలో అండి ఇప్పుడు చాలా మంది ఆర్థిక సమస్యలతోటి ఇప్పుడు ఆ టాపిక్ వదిలేదు, అఘోరి అనేది లేదు. అఘోరి అనేది పక్కన పెట్టండి, శ్రీనివాస్ అనే టాపిక్ మాట్లాడండి. అఘోరి అనేది శ్రీనివాస్ ని కలపకండి. ఓకే, మీరు శ్రీనివాస్ గురించి మాట్లాడాలంటే శ్రీనివాస్ గురించి మాట్లాడండి. వై యూఆర్ మిక్సింగ్ అఘోరి టు హిమ్? ఓకే, సో ఓకే, శ్రీనివాస్ టాపిక్ పక్కన పెట్టేద్దాం. యా, శ్రీనివాస్ టాపిక్ మాట్లాడి టైం వేస్ట్ ఆఫ్ టైం. దానివల్ల ఎటువంటి సమాజానికి వచ్చి ఇదేం లేదు. ఆయన అందరి జోగినిలకు కూడా వినపం. మీరు అంటే చాలా రెస్పెక్ట్ మాకు. మీరు ఎత్తుకునే బోనం కానీ, మీరు ఎత్తుకునే అమ్మవారిని కానీ మీకు చాలా విలువిస్తాము. తంత్రంలోనే ఇంకో పద్ధతిలోనే మీకు చాలా విలువ ఉందండి. మీరే కొట్లాడి తనని హైలైట్ చేస్తున్నారని నా ఇంటెన్షన్. ఫస్ట్ మీరు కొట్లాడడం ఆపేయండి, మీకు చాలా వాల్యూ ఉంది. మీరు తనని ఎందుకు మీ దాంట్లో కలుపుకుంటున్నారు? అంటే కొంతమంది శివశక్తులు కూడా జోగినీలు కూడా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మరి టాపిక్ అదే అంటున్నా, ఆ టాపిక్ ఆపేయండి. ఎందుకంటే మీ దాంట్లో వద్దన్న వాళ్ళని మీ దాంట్లో కలుపుకుంటున్నాం. ఓకే, సరే నేనే ఒక క్వశ్చన్ అడుగుతాను మీ జోగిలు అందరినీ. మీరు ఎవరినైనా మగవాళ్ళని పెళ్లి చేసుకోవడం మీ దాంట్లో ఉంది, కానీ ఎవరైనా లేడీస్ ని పెళ్లి చేసుకుని ఉందా? అంటే మీ కేటగిరీకి సంబంధించిన కాదని క్లియర్ గా అర్థమవుతుంది కదా. మీరెందుకు ఆయన కేటగిరీలో కలుపుకోవడానికి చూస్తున్నారు? లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్ టు డూ. ఆయనకి ఏం చేయాలనుకుంటున్నా చేయనివ్వండి. మనం ఫోకస్ చేస్తున్నాం ఎక్స్ట్రా అని నా ఇంటెన్షన్ అండి. ఫస్ట్ దీనికి పులి స్టాప్ పెట్టేసేద్దాం. ఓకే అండి, సో మన ఛానల్ తరఫున సో అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో శ్రీనివాస్ అనే అఘోరి కాదు అని చెప్పేసి కూడా రోహిత్ నందనాథ్ గారు తేల్చి చెప్పారు. సో అది ఆయన వ్యక్తిగత విషయం, దాన్ని ఎంత త్వరగా పక్కన పెట్టేస్తే అంత మంచిదని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇంకోటి అండి, మనం చెన్నైలో చూసుకున్నట్టయితే మణికంఠ అఘోరి అని చెప్పేసి చాలా ఫేమస్ అక్కడ. సో తను కూడా పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది కదా, మరి అప్పుడు ఎవరు విమర్శించింది శ్రీనివాస్ అనే క్యారెక్టర్ చేయంగానే ఎందుకు విమర్శిస్తారు? తంత్రంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, అఘోరి తంత్రం కూడా ఉంది. అఘోరి తంత్రం వాళ్ళు అమ్మవారిని ఎప్పుడైతే ఆరాధిస్తారో, అమ్మవారి శాస్త్రంలోకి ఎప్పుడైతే వస్తారో, అంటే నేను మణికంఠన్ గురించి మాట్లాడుతున్నాను. వి రెస్పెక్ట్ హిమ్ యాక్చువల్లీ. ఎందుకు అని అంటే తను కామాఖ్యలో కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిండు. ఆయన కామాఖ్య తంత్రాన్ని కూడా తను స్వీకరించాడు. సో తను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు శివశక్తి అవతారంలో చెన్నైలో చాలా మంది అనాథాలకు అన్నం పెట్టడం కానీ, వేల మందికి తను ఆసరగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. హీస్ ప్రొటెక్టింగ్ సనాతన ధర్మం, అంటే ఒక ధర్మాన్ని కాపాడుతున్నాడు. తనకు తినకి ఏం సంబంధం? అసలు వేరియేషన్ లేదు. నాగసంత్ అంటది, అఘోరి అంటది. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఓకే, సరే మీరు అన్నారు ఇప్పుడు పెళ్లికి ముందు శివుని పెళ్లికి ముందు అఘోరి, పెళ్లి తర్వాత శివశక్తిగా మారడం అనేది జరిగింది. మరి ఇక్కడ అంటే మళ్ళీ అఘోర దాంట్లోనే ఇంకో శాస్త్రం ఉందని చెప్పేసి మీరే అంటున్నారు. అఘోరి తత్వం ఆచరించిన తర్వాత శక్తి సాంప్రదాయాన్ని స్వీకరించాడు. ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ కూడా అదే చేసిన శ్రీనివాస్ అదే అంటున్నా కదా, శివశక్తి నీలోనే ఉంది కదా. ఇప్పుడు ఎప్పుడైనా మేలా ఫీమేలా? ఐ వాంట్ దట్ క్లారిఫికేషన్. పురుషుడా స్త్రీనా? ఓకే, ఒకవేళ నువ్వు అది కాదు ఇది కాదు నేను ధ్యానం చేసేసినాను శివుని కోసం అర్పితం చేసినప్పుడు నువ్వే అర్ధనారీశ్వర రూపం కదా, నువ్వే స్త్రీ, నువ్వే పురుషుడు.
మరి ఇది వాట్ ఈస్ దిస్? Okay. ఇదేంటి? సో తను అట్రాక్ట్ అయ్యి నా ఎంబడి వచ్చింది అంట. అట్రాక్ట్ అయ్యి వస్తే అమ్మ దీక్ష ఇవ్వాలి, బిడ్డ అని చూసుకోవాలి తప్ప ఉమ్, అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకొని లవ్ యూ అని సనాతన ధర్మం గురించి కానీ అవి సాంప్రదాయం గురించి లేవండి. ఓకే. ఇప్పుడు మా దగ్గర కూడా ఎంతో మంది వస్తున్నారు. ఉమ్, అవును ఇప్పటిదాకా ఒక చూసాను. వాళ్ళందరూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? గురువు అని ధ్యాన మూలం గురుమూర్తి, పూజా మూలం గురుపాదం, మంత్ర మూలం గురు వాక్యం, మోక్ష మూలం గురు. గురువు అంటే ఒక రెస్పెక్ట్. ధ్యాన మూలం గురుమూర్తి అంటున్నాం. ధ్యానానికి మూలం గురువు, పూజకు మూలం గురు పాదం, మంత్ర మూలం గురు వాక్యం. అంటే మంత్రం ఈరోజు ఇస్తున్నామంటే అది గురువు వాక్యంతో కదా. మోక్షానికి మూలం గురువు. ఓకే. గురువుకున్న రెస్పెక్ట్ ని ఇలాంటి వాళ్ళు చేయబట్టి చాలా భ్రష్టు పట్టిపోతుంది. సో మీ తాంత్రిక శాస్త్రంలో గురువులకు మంచి రెస్పెక్ట్ ఇస్తారా? 100% గురువు మాకు దైవంతో సమానం. మేము దైవాన్ని ఎంత పూజిస్తామో గురువుని కూడా అంతే పూజిస్తాం. సో వారి మాటను ఇక్కడ జవదాటారు. ఎక్కడ జవదాటం అసలు సవాలేదు. గురువు మాట అంటే మాకు ఇప్పుడు ఇక్కడ నుంచి చనిపోమని చనిపోతాం. మేము అంత డెడికేటెడ్ ఉంటాం. తంత్రం అనేది ఒక సిస్టమ్ ఆఫ్ భక్తి. ఓకే. సో మీరు కూడా ఈ తాంత్రిక శాస్త్రంలో వశీకరణలు కావచ్చు, వాళ్ళకి ఆ సమస్యలు ఈ సమస్యలు వస్తే, ఇంకేదో సమస్యలు వస్తే పైసల కోసం ఇంకేమైనా చేసే ఎటువంటి డబ్బులు ఇచ్చినా కొన్ని పనులు మేము చేయం. ఎందుకు అని అంటే తంత్రం కూడా బ్రహ్మతంత్రం, శుద్రతంత్రం రెండు ఉన్నాయి. మేము పాటించేది బ్రహ్మతంత్రం. ఓకే. వి నెవర్ డూ రాంగ్ టు పీపుల్. మేము ఎప్పుడు కూడా మంత్రాలతోటి మీకు ఇది మారిపోతుంది అది మారిపోతుంది అని చెప్పము. అండ్ 1 డేలో పూజ చేస్తే నువ్వు బిలియనర్ అయిపోతావు, నీకు ఈ పూజ చేయగానే నువ్వు మొత్తం కుంభస్థలాన్ని కొట్టేస్తావు, తెల్లార వరకు రాళ్ళని వజ్రాలు అయిపోతాయి అని చెప్పం. వెరీ క్లియర్. దానికి ఒక పద్ధతి ఉంటది, దానికి ఒక నిష్ట ఉంటది. వెన్ యూ ఫాలో ద నిష్ట, వెన్ యూ ఫాలో ద భక్తి, దెన్ యూ కెన్ రీచ్ మోక్షం. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గరకు ఒక సమస్యతో వచ్చారండి, సో అది జెన్యూన్ సమస్య అనుకుందాం, ఎన్ని రోజుల్లో అంటే సాల్వ్ చేస్తారు? ఇట్ డిపెండ్స్ అండి. ఆ సమస్యను బట్టి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ధర్మం అధర్మం అని చెక్ చేసిన తర్వాత ఆ వ్యక్తితో. ఇప్పుడు నేను ₹1,00,00,000 ఇస్తా, నాకు పెద్ద సమస్య ఉంది, ₹1,00,00,000 స్పాట్ లో ఇచ్చేస్తా, నాకు చేసేయండి, ఒక 2 days లాంటి చేస్తా. చేయలేమండి. ₹1,00,00,000 కాదు, 10 కోట్లు ఇచ్చినా చేయలేము. ₹1,00,00,000 10 కోట్లు ఇచ్చినా చేయలేము. ఎందుకంటే 1 డేలా పూజ అయిపోతుంది. నేను 1 డేలా నేను కుంభస్థలాన్ని కొట్టేస్తే రేపు పొద్దున వరకు నా సమస్య తీరుతుంది అని అంటే నేను దేవుణ్ణి అవుతా, తాంత్రికుని కాదు. ఓకే. రోహిత్ నందనాథ్ గారు, పైసలు ₹1,00,00,000 వస్తుందంటే ₹1,00,00,000 ఎవరన్నా వదులుకుంటాడా? మీరు తీసుకోండి. జోకులు చేస్తున్నారు కాకపోతే. ఓకే ఫైన్. నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరినైనా అడగండి. ఇంతమంది చాలా మంది వచ్చిండ్రు, వాళ్ళందరిని అడగండి. రోహిత్ నందనాథ్ ఎప్పుడైనా డబ్బుల కోసం పనిచేసిందా? అందులో ధర్మం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటాం. ధర్మం లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చెయ్యము. ఫస్ట్ బంద్ చేయండి అమ్మా, ఇవన్నీ చేయకండి అని మేమే చెప్తాం. సో ఇప్పుడు ఇదంతా మనము ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని విద్యలు చేసినా కూటి కోసమే అని చెప్పేసి ఒక సామెత ఉంది. సో రేపన్నాడు అన్ని డబ్బులు వస్తున్నాయి, అంత ఈజీ చేస్తున్నాయి అంటే ఎవడు వదులుకుంటాడండి? మాకు వద్దండి డబ్బు మీద, ఎందుకండి మాకు అమ్మవారు ఉంది, ఆమె చూసుకుంటది. వి హావ్ ఎనఫ్ స్టఫ్. అంటే రేపన్నాడు మీరు ఏది చేయనికైనా సరే, తిన్నికైనా సరే డబ్బులు కావాలి కదా. సపరేట్ సిస్టమ్ ఉంది నాకు, నేను సపరేట్ వ్యవస్థ ఉంది నాకు. నేను డబ్బు సంపాదించుకోవడానికి వేరే మార్గాలు ఉన్నాయి. నా విద్యను నేను అమ్ముకోను కదా. మీరు అమ్ముకోవచ్చు, ఇంకొకరు అమ్ముకుంటారు. వాళ్ళ వ్యక్తిగత అంశం అవుతుంది కదా. మీరు నా గురించి అడుగుతున్నప్పుడు నేను నా గురించి మాత్రమే అనుసరిస్తా. వేరే వాళ్ళు ఎవరు అమ్ముకుంటారు అంటే ఇట్స్ నాట్ నన్ ఆఫ్ మై బిజినెస్. 10 కోట్లు ఇచ్చిన ఏదో ఒక నెంబర్ కి అయితే పడిపోతాను. అయినా కూడా అది ధర్మం ఉంటే ఖచ్చితంగా పడిపోతాం. అది ధర్మంగా ఈ పని చెయ్యాలి అని అనుకుంటే మాత్రం చేస్తాం. లేదు అది ధర్మం లేదు, దే హ్యావ్ టు ఫేస్. అండ్ కర్మ మేము తీసుకోము ఎప్పుడు. ఓకే. మేము కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాము, జీవుడే దేవుడు అని భావిస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కర్మను మేము మొయ్యాలనుకో. పూజ చేయడము అని అంటే వాళ్ళ కర్మను మేము మోసినట్టే. మేము సాధన మార్గంలో. మీ పూజా విధానం అంటే అఘోరి పూజా విధానానికి, అఘోరి ఏ సాంప్రదాయం, తాంత్రిక పూజ విధానం, ఏ సాంప్రదాయం 3 చేసేసి మోక్షం కోసం ఎప్పుడైతే మేము సాధన చేస్తామో ఖచ్చితంగా 3 రకాల సాధన చేయాల్సి వస్తుంది. శివ సాధన, శివ సాధన, శ్మశాన సాధన. మేము ఈ శివ సాధన, శివ సాధన, శ్మశాన సాధన ఆచరిస్తాం. ఓకే. అండ్ శ్మశాన అఘోరి దీక్షలైనా కానీ మా దాంట్లో తాంత్రిక వీటికి 3 రిలేటివ్ ఉంటాయి. ఎవరికైనా కానీ ఇవి 3 అయితే రిలేటివ్ ఉంటాయి. సో ప్రాబ్లం ని, సమస్యని బట్టి శ్మశానాలు చేస్తారు. ఎక్కువ మేము సాధన చేయడానికి ఇష్టపడతాం, పూజ చేయడానికి ఇష్టపడతాం. ఓకే. ధ్యానం సాధన చేయడానికి మాత్రమే ఇష్టపడతాం. అట్లా చేస్తే డబ్బులు రావు కదా. డబ్బులు మాకు చెప్పిన కదండి, నాకు వేరే సోర్స్ ఉంది డబ్బులు వచ్చేసి. వి హావ్ ఎనఫ్ సోర్స్. ఓకే. సో మీకు జస్ట్ మీరు ఒక ప్యాషన్ తో నేర్చుకున్నాను. ఇది చాలా సార్లు చెప్పాను మీకు, అని మళ్ళీ చెప్తున్నాను. నేను ఒక ప్యాషన్ తో మాత్రమే నేర్చుకున్నాను. ఒక బీటెక్ చేసిండ్రు,
తర్వాత ఐటీ కంపెనీలో జాబ్ చేసిండ్రు. అవన్నీ వదులుకొని ఇష్టం, ప్రేమ నాకు అమ్మవారంటే ఇష్టం. దాని బదులు రెగ్యులర్ గా గుడికెళ్ళేసి మొక్కేసి ఇది చేసుకోవచ్చు కదా, దానికి ఇదే మార్గం ఎందుకు ఎంచుకున్నారు? అయితే నేను చూసినాను అంటే కొన్ని సంవత్సరాల కంచి మా అమ్మను, మా ఇంటి పక్క వాళ్ళను చాలా మందిని చూసిన. ఈ వేదిక పూజలు చేసి డైలీ పొద్దున ఉపవాసం నుండి వ్రతాలు చేసి మాలలు వేసుకొని ఇప్పటికి కూడా ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. ఓకే. ఇప్పటికి కూడా ఏడుస్తూనే ఉంటారు. మరి వాళ్ళకి ఎందుకు సొల్యూషన్ కావాలి? అట్లా అనుకుంటే అందరు తాంత్రికులే కావాలి. మీరు నేను- చెప్పినట్టు అది చూస్తే వాళ్ళ వ్యక్తిగత అంశము, వాళ్ళు తాంత్రిక అవుతారా ఇంకోటి అవుతారా అది వాళ్ళ ఇష్టము. కానీ నా ఆలోచన ప్రకారము, నేను చూసిన దాని ప్రకారము నేను ఇష్టం తీసుకో. ఓకే. ఎందుకు అనంటే 100 సంవత్సరాల్లో సిద్ధించని ఒక మంత్రం తంత్రంలో ఒక 1 year లో సిద్ధిస్తుంది. మీ దగ్గర ఎక్కువ ఏ సమస్యల మీద వస్తుంటారండి మీరు ఎక్కువ పూజలు చేసేది? ఓకే. చాలా మంది వస్తారు మన దగ్గరికి, అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. సో మీ దగ్గర రావడం తోటి 10 రోజులు అంటే నెల రోజులు టైం తీసుకున్నా కూడా అంటే spot లో ఏదో- ఇప్పుడు నేను ఇప్పుడు పూజలు చేస్తాను, మీకు మొత్తం డబ్బులు వచ్చి మీద పడిపోతాయి, మీకు మొత్తం ఇట్లా కురుస్తాయి అని చెప్పాను. ఆ డబ్బు సంపాదించడానికి రూట్ మాత్రం తీస్తాను. అంటే ఇక్కడ బ్లాకేజ్ ఉంది, ఏడ బ్లాకేజ్ ఉంది శరీరంలో, అసలు ఎందుకు డబ్బు మీకు ఆకర్షితం అయితలేదు అనేది ఒకసారి చూసి ఆ రూట్స్ వేస్తాం తప్ప మీకు పూజలు చేస్తే నెక్స్ట్ డే మొత్తం డబ్బులు వస్తాయని మాత్రం చేయము. ఒకవేళ అట్లా చేసినట్టు అది కాదు, అది లేదు ధర్మం. మీరే చెప్పేస్తారు అయితే అవుతుందంట, లేకపోతే కాదంట. క్లియర్. పైసల కోసం దానికోసం పైసలు కావాలంటే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ నుంచి ఇంటర్వ్యూ వరకు పెళ్లి కొనటం ఓకే. పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు చాలా రోజులు అవుతుంది అవును. ట్రావెలింగ్ ఇన్ దిస్. సో ఐఎమ్ నాట్ సో ఇంట్రెస్ట్. నాకే చెప్పింది చాలా మంది, అంటే ఆయన ఏమైనా కడతాడంటే 5 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తాం అని చెప్పేసి డైరెక్ట్ కాల్స్ చేయడం అనేది జరిగింది. అవును, 5 లక్షలు 10 లక్షలు తీసుకొని నేను ఒక మంత్రంలో ఏదో పెట్టి పెడితే ఇప్పుడు ఆ గోరిని ఎట్లా హేళన చేస్తున్నారో, ఎట్లా కేసులు పెడుతున్నారో ఓకే. అదే పరిస్థితి నాకు కూడా వస్తుంది. ఎందుకంటే నా విద్య నేను అమ్ముకోను. ఎప్పుడైతే నా విద్య నా దగ్గర అమ్ముకున్నానంటే నా శక్తి లాస్ అవుతుంది. ఓకే. నా శక్తి లాస్ అయింది అని అంటే ఆటోమేటిక్ గా చికాకులు ఇవన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. మనిషిని ఊరి కర్మ ఎవరిని విడిచిపెట్టదండి, అందరు దూరం తీసిపోతారు. సో చాలా మంది ఆర్థిక సమస్యలతోటి, కొన్ని ఈ కుటుంబ సమస్యలతోటి తర్వాత ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సహజీవనాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయండి. అంటే నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నా అంటే, మరి వాళ్ళ వ్యామోహం కోసం చిన్న చిన్న పిల్లల్ని చంపేయడం లాంటివి, అంటే వాళ్ళని చంపేసి తర్వాత ప్రియుడితోటి ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. సో ఇట్లాంటి కేసులు కూడా డీల్ చేస్తారా మీరు, అంటే ఈ ఆర్థిక సమస్యల విషయంలో? ఆర్థిక సమస్యలు అని అంటే అది ఒక వ్యక్తిని అసలు తనకి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేది ఫస్ట్ దాన్ని చూసిన తర్వాత ఆ సమస్యను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము తప్ప ఆర్థికంగా మిమ్మల్ని మొత్తం తెల్లారి వరకు బాగా చేస్తానని చెప్పాను. రెండోది, ఆ బ్లాకేజ్ ఎందుకు ఏర్పడ్డది అంటే మనీ బ్లాకేజ్ ఎందుకు ఏర్పడ్డది, ఆర్థికంగా మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, అది ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫికేషన్ చేయడానికి చేస్తాం. కానీ ఓవరాల్ గా నేను అందరికి చెప్పాలనుకుంటున్న ఒక విషయం, ఈ కాన్ఫ్లిక్ట్స్ పాటించండి అట్లీస్ట్ ఫర్ 41 days. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఓవరాల్ గా ఒక కాన్ఫ్లిక్ట్స్ ఇది 100% వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి 41 days. తామర పువ్వు అమ్మవారికి, లక్ష్మీమాతకు తామర పువ్వు పెట్టి అఖండ విష్ణు కార్యం వ్యాసంధేన చరాచరం తత్ పదం దర్శితం ఎన్ తస్మై శ్రీ లక్ష్మీయాయ నమః. నారాయణ 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 ఈ మంత్రాన్ని 41 రోజులు ప్రతిరోజు 108 సార్లు మనసులో జపం చేసుకొని ఒక తామర పువ్వు అమ్మవారికి సమర్పించండి. ఖచ్చితంగా దాంట్లో నుంచి అవుతారు. పక్కా ట్రై చేసి చూడండి. పక్కన అంటే అందుకే చెప్పినాను ఫస్టే, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా బ్లాకేజెస్ ఏర్పడతా ఉంటాయి. బట్ ఆ ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. రెమెడీ. ఇట్స్ రెమెడీ. ఓకే, మరోసారి చెప్తారా మంత్రం? అఖండ విష్ణు కార్యం వ్యాసందేన చరాచరం తత్ పదం దర్శితం ఎన్ తస్మై శ్రీ లక్ష్మీయాయ నమః. నారాయణ నారాయణ నారాయణ. అఖండ విష్ణు కార్యం వ్యాసందేన చరాచరం తత్ పదం దర్శితం యన తస్మై శ్రీ లక్ష్మీయాయ నమః. నారాయణ నారాయణ నారాయణ. ఓకే, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా వర్కౌట్ అయిందని చెప్పేసి అన్నారా? నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు బేసికల్లీ ఐ డోంట్ ప్రిఫర్ జపం చేయండి అది చేయండి అని చెప్పను. ఎందుకు అని అంటే అనేక సమస్యలతో వస్తారు. అంటే ఆర్థిక ఇబ్బంది ఎందుకు జరుగుతుంది, కుటుంబ కలహాల, లేదా మీకు వర్క్ జరుగుతలేదా, మీకు ఏ పని దొరుకుతలేదా, ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువాలిటీ.
ఎవరు ఏ సమస్య అది క్లియర్ చేస్తే ఆటోమేటిక్ గా ఆర్థిక సమస్య అనేది బయటపడిపోతారు. ఓకే. సో, సమస్య ఎక్కడుందో ఆ నాడి పట్టుకుంటారు అక్కడ అయితే. నాడి పట్టుకొని లాగేస్తే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక రకంగా మీరు కూడా డాక్టరే అయితే. శాస్త్రం ముందు పుట్టిందండి, తర్వాతనే వైద్య రంగం వెలుగులోకి వచ్చింది. పూర్వము మన పెద్దలు అరుగు మీద కూర్చొని చంద్రగ్రహం ఎప్పుడు సూర్యగ్రహం అని చెప్పేది. మరి అప్పుడు ఏం మీ సోలార్ ఎక్లిప్స్ లూనర్ ఎక్లిప్స్ ఏం లేవు కదా, విశ్లేషించి చేయడానికి శాస్త్రం ముందు పుట్టింది, తర్వాత వైద్య రంగం. ఓకే. అండ్ కామాఖ్యలో మీరు అన్ని సంవత్సరాలు తపస్సు చేశారు కదండి. సో ఏంది ప్రత్యేకత కామాఖ్య అమ్మవారి దగ్గర? ఈజీ జనాలు వాడుక భాషలో చెప్పాలంటే ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకే. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ బర్త్. ఖచ్చితంగా అదొక రిహాబిటేషన్ సెంటర్ మాకు. మేము ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో ఇట్స్ రిహాబిటేటెడ్ టు అస్. ఓకే. అఘోరి శాస్త్రానికి దే హ్యావ్ సమ్ సడన్ టెంపుల్స్ లైక్ కాశీ విశ్వనాథ్, అఘోరికి, కేదార్నాథ్ బాబా, ఉజ్జయిన్ మహాకాళేశ్వర బాబా. ఇవి తాంత్రికులకి. ఇవి అఘోరికి. అఘోరి అఘోరులు ఆచరించేది శివ పద్ధతి. మనకు 5 పద్ధతులు ఉన్నాయి కదా: గణేష్ సాంప్రదాయం, వైష్ణవ సాంప్రదాయ, శివ సాంప్రదాయ, శక్తి సాంప్రదాయ, సూర్య సాంప్రదాయం. ఓకే అండి. ఇప్పుడు సరే, ఇప్పుడు తాంత్రికులని అంటే మీరు కామాఖ్య అమ్మ దగ్గర అఘోరాలు, కాశీ, గణేష్ అంటే గణేషుని ఎవరు సామాన్యంగా ఇప్పటి వరకు అంటే ఎవరికైనా తెలిసేది అఘోరి, తాంత్రికులు, మంత్రాలు అవి ఇవి. ఈ విష్ణు అంటే వైష్ణవ సాంప్రదాయం అంటే ఏంటంటే శ్రీ విష్ణుని కొలిచే వాళ్ళందరూ వైష్ణవ సాంప్రదాయం. సో వాళ్ళు కూడా మీలాగానే ఉంటారు? వాళ్ళు సన్యాసం ఎత్తుకుంటారు వాళ్ళు కూడా. మాక్సిమం. ఓకే. గణేష్ సాంప్రదాయం అంటే? గణేష్ సాంప్రదాయం అంటే ఏ పూజా పద్ధతిలో గానీ, ఏ తంత్రంలో గానీ, ఏ మంత్రంలో గానీ, ఏ అఘోరి తత్వంలో గానీ గణేషే ఫస్ట్ పూజిస్తారు. ఓకే. అంటే వీళ్ళకి వీళ్ళ సపరేట్ సాంప్రదాయం ఏమైనా ఉంది అని అంటే, గణేష్ లో కూడా చాలా అవతారాలు ఉన్నాయి. గణపయ్య కూడా చాలా అవతారాలు ఉన్నాయి. ఓకే. ఎవరైతే గురువులు గణపతి సాంప్రదాయం చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కేవలం గణేష్ ఆరాధన చేస్తూ ఉంటారు, గణపతి ఆరాధన చేస్తూ ఉంటారు. ఓకే. సో వాళ్ళు వ్యక్తిగత జీవితాన్ని, వాళ్ళు కూడా లౌకిక జీవితాన్ని అనుభవిస్తారు. ఓన్లీ ఏదైతే సన్యాసం ఎత్తుకుంటారో అఘోరి, నాగపంత్ వీళ్ళందరూ కూడా లౌకిక జీవితాన్ని దూరం ఉంటారు. ఓకే. నాగ సాధువులు అంటే ఇప్పుడు సేమ్ అఘోరి తత్వమే నాగ్ సంప్రదాయం. వీళ్ళల్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. మళ్ళా అఘోరిలకు కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఆచారాలు, వ్యవహారాలు వాళ్ళకు ఉన్నాయి. ఓకే. సో అఘోరి తర్వాత ప్రమోషన్ లెక్కన నాగ సాధువులు అంటే సాధన చేసే క్రమంలో అఘోరిలు అంటారు, సాధన అయిపోయిన తర్వాత గురుతత్వం అంటారు, నాగ దీక్ష అంటారు. వీ హ్యావ్ సో మెనీ థింగ్స్. సో వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉంటాయి, మీకు ఎక్కువ పవర్స్ ఉంటాయి? పవర్స్ గురించి కాదండి, హూ డు జెన్యున్లీ సాధన అనేది ఇంపార్టెంట్. మేము సాధన కోసం అమ్మవారిని చేరుకోవడం కోసం, మోక్షం కోసం చేస్తాం. ఫైనలీ వి డూ సేమ్ సాధన. ఓకే. ఏంది అని అంటే అల్టిమేట్ మోటివ్ టు రీచ్ పరమాత్మ. ఓకే. సో ఏ సాంప్రదాయం అయినా అల్టిమేట్ గా విఆర్ ప్రేయింగ్ పరమాత్మ అంతే. ఓకే. ఓకే అండి. సో చాలా గొప్పగా చెప్పిండ్రు. ఎందుకంటే నేను మీ దగ్గర వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పుడు అఘోరి అనే టాపిక్ ని ముందర పెట్టుకొని, సో అమావాస్య రోజు అట్లా అవుతుంది, పౌర్ణమి రోజు ఇట్లా అవుతుంది, డబ్బులు ఉన్నాయి, తర్వాత ఆమె అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా మంది, కొంతమంది ఫేమస్ కావడానికి రకరకాలుగా చెప్పారు. సో మీరు కూడా అట్లాంటివి ఏమైనా చెప్తారా అని చెప్పేసి రావడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అఘోరిని డిలీట్ చేసి కేవలం శ్రీనివాస్ వ్యక్తి గురించి మాట్లాడారు. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ మీరు చెప్పినటువంటి ఆర్థిక సమస్యల కోసం చెప్పినటువంటి మంత్రాలు కావచ్చు, సో మీరు చెప్పినటువంటి అఘోరి అంటే అలాగే తాంత్రికుల మధ్య తేడాలు కావచ్చు, సో జనాలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా చూద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో ఇది రోహిత్ తాంత్రిక్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక కేసుతో మళ్ళీ కలుద్దాం. అండ్ రోహిత్ నందనాథ్ గారు చెప్పినట్టు నిజంగా అంటే వారి యొక్క ఇంటర్వ్యూలో మీకు జెన్యూన్ అనిపిస్తే మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.